హాయ్ అండి, ఈ వీడియోలో మీకు హాఫ్ శారీ పైన బ్లౌజ్ అనేది రెడీమేడ్గా వర్క్ ఇచ్చేటప్పుడు ఎలా స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలో ఎంత ఎక్కువైపోతే ఓన్లీ కటింగ్ మాత్రమే ఈ వీడియోలో పెట్టి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను. ఇదైతే చున్నీ ఇలా ఇచ్చాడు ఈ కలర్లో. ఇది లెహంగా ఈ కలర్ ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్లో ఇచ్చాడు. చూపిస్తాను వర్క్. హాఫ్ శారీ పైన బ్లౌజ్ అనేది రెడీమేడ్గా ఇలా ఇచ్చేటప్పుడు ఎలా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి అనేది మనకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా. అందుకని ఈ వీడియోలో మీకు ఆ కన్ఫ్యూజన్లన్నీ కూడా క్లియర్ చేస్తాను. అండ్ వర్క్ అయితే ఇలా స్ట్రైట్గా, ఇది ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ ఇచ్చాడు. అండ్ బ్యాక్ పార్ట్ ఇలా రౌండ్ నెక్ ఇచ్చి వర్క్ ఇచ్చాడు. ఇది ఇప్పుడు మనం క్రాస్ కట్ స్టిచ్ చేసుకోవడానికి అవ్వదు, అంటే షేప్ బెల్ట్ పెట్టి క్రాస్ కట్ స్టిచ్ చేసుకోవడానికి అవ్వదు. ఎందుకంటే అలా కనుక మనం స్టిచ్ చేయాలంటే ఇలా క్రాస్గా వేయాలి. ఇది మనకి వర్క్ ఎలా ఇచ్చాడు, స్ట్రైట్గా ఇచ్చాడు కాబట్టి ఇది ప్రిన్సెస్ కట్లో మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ హుక్స్లు పెట్టి ఈ వర్క్తో నేను ఎలా అడ్జస్ట్ చేసి కట్ చేస్తాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. హ్యాండ్స్కి ఏం వర్క్ ఇవ్వలేదు, ప్లెయిన్గా ఇచ్చాడు. సపరేట్గా ఇలా ఇచ్చారు. దీనికి నేను మరీ సింపుల్గా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్కి లేస్ కానీ పైపింగ్ కానీ ఏదో ఒకటి వేస్తాను. ఇప్పుడు ఈ లైనింగ్ పైన ఎలా కట్ చేసి స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తాను. ముందు ప్రిన్సెస్ కట్ అనేది ఎలా కట్ చేస్తాను, కొలతల ప్రకారం కట్ చేస్తాను. నేను బ్యాక్ హుక్స్లు పెట్టి ప్రిన్సెస్ కట్ ఆ వర్క్ ప్రకారం ఎలా అడ్జస్ట్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను క్లియర్గా. అండ్ నేనైతే మాత్రం తాన్లో 1 మీటర్ పీస్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ది. అండ్ నేను ఐరన్ చేసేసి పెట్టేసుకున్నాను. ముందే ఇలా ఐరన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడ కూడా ఉగ్గులు రాకుండా ఉంటాయి. నార్మల్గా ఇలా ఎడ్జెస్ వైపు ఈక్వల్గా రావు కదా, అప్పుడు ఏం చేయాలంటే ముందే కట్ చేసి పెట్టేసుకోవాలి స్ట్రైట్గా. వీలైతే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ లాగా ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి. అలాగే రెండు వైపులా కూడా ఈక్వల్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో హుక్స్లో వస్తాయి కాబట్టి ఇవి క్లోజ్డ్ వైపు ఉంది. మనకి ఇప్పుడు ఓపెన్స్ వైపు మన వైపు పెట్టుకోవాలి. ఇలా ఓపెన్స్ వైపు మన వైపు పెట్టుకోవాలి. ముందైతే ఇక్కడ ఎడ్జెస్ అనేవి ఇక్కడ మిషన్ నుంచి ఇచ్చాడు కదా, స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ ప్రకారమే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో హుక్స్లు కాబట్టి ఇలా ఓపెన్స్ వైపు మన వైపు వేసుకొని ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కొలతల ప్రకారం ఎలా కట్ చేసుకుంటానో చూపిస్తాను. మీరు మీ కొలతల ప్రకారం అడ్జస్ట్ చేసి కట్ చేసుకోండి ఇదే విధంగా. ముందైతే బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు. అలాగే మనకి ఇంకొకటి ఏం కావాలి, చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచులు. ఈ రెండు ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఈ రెండు ఫస్ట్ మార్కింగ్ వేసుకుంటున్నాను. 14 ఇంచులకి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు, అలాగే నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చు కలిపితే 1 ఇంచ్ కదా. 14కి 1 ఇంచ్ కలిపితే 15 ఇంచులు. నడుము పొడవు వచ్చేసి 15 ఇంచులు ఖర్చుతో కలిపి. ఇలా 15 ఇంచుల మార్కింగ్ అనేది ఇక్కడ కూడా వేసుకుంటే స్ట్రైట్గా మనం ఒక లైన్ అనేది వస్తుంది. ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయిపోయింది. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచులు. 35 ఇంచులో 4వ భాగం వచ్చేసి 8.35. నేను కొంచెం లూజ్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి 9 ఇంచులు పెడుతున్నాను. దానికన్నా ముందు మనం ఇక్కడ ఉక్సుల పార్ట్ అనేది మనం ఉక్సులు కాజా పట్టి అనేది బ్యాక్ పార్ట్లోనే కదా మనం స్టిచ్ చేసుకుంటాము. అందుకని చెప్పేసి ముందుగా అయితే ఒక 1/2 ఇంచ్ అనేది ఉక్సుల పట్టీకి మనం ఖర్చు వదిలేసుకోవాలి. ఇలా వదిలేసుకుని ఇక్కడి నుంచి మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి నేను 36 ఇంచులకు పెట్టుకుంటున్నాను. అదే 35 ఇంచులకు సేమ్ పెట్టుకోవాలంటే 8.35 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ లైన్ వదిలేసి ఇక్కడి నుంచి మార్కింగ్ వేసుకున్నా 9 ఇంచులు, అలాగే 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. అలాగే నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు, 8.5. 34లో 4వ భాగం వచ్చేసి 8.5 కదా. 8.5కి ఒక మార్కింగ్ వేసుకొని 1 ఇంచ్ అనేవి ఇక్కడ మనం డాట్స్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్లో, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా
అలాగే ఖర్చు 2 ఇంచులు. ఇప్పుడు చెస్ట్ లూజు, బ్లౌజ్ పొడవు, నడుము లూజు మార్కింగ్ వేసేసుకున్నాం. ఇప్పుడు షోల్డర్కి మనం బోట్ నెక్ వేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఈ కొలతల ప్రకారం అయితే 7.5కి మార్కింగ్ వేస్తున్నాం. 15 ఇంచులు అనమాట ఫుల్ షోల్డర్ కొలత మనం తీసుకోవాలి. ఇదే 7.5కి కిందకి కూడా మార్కింగ్ వేసుకుంటున్నాం. సేమ్ 7.5 కిందకి మార్కింగ్ మళ్ళీ వేసుకుంటే స్ట్రైట్గా ఒక లైన్ వస్తుంది. అలాగే ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఈ మధ్యలో మనకి బోట్ నెక్ కాబట్టి 1 ఇంచుకి మాత్రమే మార్కింగ్ వేసుకోవాలి. అదే నార్మల్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచుకి మార్కింగ్ వేస్తాం కదా, ఈ మధ్యలో 1 ఇంచుకి మార్కింగ్ వేసుకొని ఇలా కర్వ్ తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్కి మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ చెస్ట్ లూజ్కి ఈ వేస్ట్ లూజ్ కలిపి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఈ ఖర్చులు 2 కలిపి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముఖ్యంగా చూడాల్సింది మొత్తం టోటల్ ఆర్మ్ హోల్ లూజ్ పై ఇక్కడ 1/2 ఇంచ్ నుంచి చూసుకుంటే 8.5 మొత్తం ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 17 ఇంచులు వచ్చింది. నాకు సరిపోయింది. ఒకవేళ మీకు ఇంకా లూజ్ కావాలంటే కొంచెం కిందకి మార్కింగ్ వేసుకొని సేమ్ 1 ఇంచ్ అనేది పెట్టుకుంటే పెరుగుతుంది. తగ్గాలనుకుంటే ఇదే లైన్ అనేది కొంచెం పైకి వేసుకుంటే తగ్గుతుంది. అలాగే ఇప్పుడు షోల్డర్కి అనేసి కొంతమంది చిన్నగా పెట్టుకుందాం అనుకునే వాళ్ళు 2.35 పెట్టుకోండి. నేను ఇక్కడ 3 ఇంచులు పెడుతున్నా. షోల్డర్కి వచ్చేసి 3 ఇంచులు, నెక్కి వచ్చేసి 4.5. ఇదే 4.5 కిందకి మార్కింగ్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ నెక్ కోసమని ఏం మార్కింగ్ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ రెడీమేడ్ స్టైల్లో ఇక్కడ మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చేసాడు కాబట్టి. ఒకవేళ మీకు రెడీమేడ్లో బ్లౌజ్ పీస్ ఒకవేళ ఇవ్వకపోతే ఇక్కడ నెక్ మనకి ఎంత కావాలో అంత మార్కింగ్ వేసుకొని అప్పుడు ఏ నెక్ కావాలో అంత ఈ బాక్స్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఆల్రెడీ నెక్ ఇచ్చేసాడు కాబట్టి నేను ఇంకేం డ్రా చేయట్లేదు, మొత్తం స్టిచ్చింగ్లోనే స్టిచ్ చేసుకుంటాను ఆ వర్క్ బట్టి. బ్యాక్ పార్ట్ అనేది ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, అక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. ఈ కట్ నుంచి ఈ నడుము లూజ్ పైకి ఇలా మార్కింగ్ వేసుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ డాట్ వేయాలని గుర్తుగా ఒక కట్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక కట్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ కూడా చిన్న కట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలాంటి వేలర్తో ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ లైన్ ఉంది కదా, ఇక్కడ వేలర్తో రఫ్ చేసుకుంటే మనకి కింద వైపు కూడా మార్కింగ్ పడుతుంది. కొంచెం ప్రెస్ చేస్తే కింద వైపు కూడా ఇలా మార్కింగ్ పడుతుంది. స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే షోల్డర్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ కిందకి, ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫిట్గా ఉంటుంది. ఓన్లీ షోల్డర్ వైపే, ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేస్తాం కదా అటువైపే, నెక్ వైపు కాదు. అయిపోయింది బ్యాక్ పార్ట్ అనేది. ఒకవైపు బ్యాక్ పార్ట్ కట్ చేసాము, ఇప్పుడు రెండో వైపు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేయాలి. ఇప్పుడు ఇది డబల్ ఫోల్డ్ ఉంది క్లాత్, మరొక ఫోల్డ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది 4 ఫోల్డింగ్ కింద వస్తుంది, 4 మడతల కింద వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5, ఎల్బో హ్యాండ్స్ అనమాట. హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5, 10.5కి ఖర్చులకి 1 ఇంచ్ కలుపుకుంటే 11.5. ఇదే 11.5 కిందకి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి 12.5 అంటే సగం 6.5, ఖర్చులకి ఎక్స్ట్రా 2 ఇంచులు. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేను 3.5కి మార్కింగ్ వేస్తున్నాను. మార్కింగ్ వేసి మొత్తం
8:30 కదా, ఇక్కడ నుంచి ఫస్ట్ 1:30కి మార్కింగ్ వేసుకోండి ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి 8:30కి ఇలా ఒక మార్కింగ్ వేసుకుంటే ఆర్మ్ హోల్ లూజ్ అనేది వచ్చేస్తుంది. సేమ్ మనం హ్యాండ్ ఎలా అయితే మార్కింగ్ వేస్తామో అలాగే మార్కింగ్ వేసేసుకోవాలి. ఆ తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. బ్యాక్ పార్ట్లో ఎంత ఖర్చు పెట్టుకుంటామో ఇక్కడ కూడా అంతే ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్స్ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఈ లైన్ ఉంది కదా, హ్యాండ్ లూజ్ అండ్ చంక రౌండ్ లూజు రెండు కలిపిన లైన్కి వేలర్తో రఫ్ చేసుకోవాలి. అప్పుడు కింద వైపుకి ఇలా మార్కింగ్ పడిపోతుంది. స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనం ప్రతిదానికి కొలతలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా వేలలతో రఫ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసామో అలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, ఇది కూడా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు స్టార్టింగ్ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక కట్ పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్కి ఇలా మధ్యలో ఒక కట్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర కూడా ఒక కట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది 4 మడతల కింద ఉన్న క్లాత్ని 2 మడతల కింద డివైడ్ చేసుకొని ఇక్కడ మనకి మధ్యలో కట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి కిందకి మార్కింగ్ వేయండి. అలాగే ఇక్కడ ఒక కట్ ఉంది కదా, ఇక్కడ నుంచి పైకి 1 ఇంచ్కి మార్కింగ్ వేయండి. ఈ రెండిటి మధ్యలో ఒక మార్కింగ్ వేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా కలుపుకుంటే మనకి హ్యాండ్ లోత్ అని వస్తుంది. అంటే ఇటువైపు ఫ్రంట్ వైపు స్టిచ్ చేయాలని. మనకి ఫ్రంట్ వైపు ఉగ్గుల్లాగా వచ్చేస్తుంది కదా చంక భాగం దగ్గర, ఆ ఉగ్గులు రాకుండా ఉండాలంటే ఈ హ్యాండ్ లోత్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ ఉగ్గులాగా వస్తుంది అనుకుంటే 3/4 ఇంచ్ కూడా ఇక్కడ లోతు తీసుకోవాలి. ఇక్కడ ఒక కట్ పెట్టుకున్నాను, అంటే గుర్తుగా ఉంటుంది ఇది ఫ్రంట్ వైపు స్టిచ్ చేయాలని. హ్యాండ్ కటింగ్ చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చూద్దాము. ప్రిన్సెస్ కట్ కాబట్టి మనం స్ట్రైట్గా వేసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ రెడీమేడ్ బ్లౌజ్ వర్క్ ఇచ్చాడు కాబట్టి మనం స్ట్రైట్గా ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇది స్ట్రైట్గానే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇది క్లోజ్డ్ వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి, ఎందుకంటే బ్యాక్ హుక్స్లు కాబట్టి. ఇక్కడ ఆల్రెడీ మనం ఉక్సుల పార్ట్కి కాజా పార్ట్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో. ఫ్రంట్ పార్ట్లో మనకు అది అవసరం లేదు కాబట్టి ఆ లైన్ వరకు వదిలేసి అక్కడి నుంచి మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఎలా ఉందో అలాగే సేమ్ మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా. మనకి ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకున్నాను, అలాగే చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకున్నాను. మనకి ఇక్కడ ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా, వీలర్తో ఇలా రఫ్ చేసుకున్నామంటే కింద వైపుకి ఫ్రంట్ పార్ట్లో కూడా మార్కింగ్ పడిపోతుంది. ఇప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది కదా ఎక్కడ మనకి లోతు తీయాలని. ఇలా బాక్స్ లాగా కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు లోత్ అనేది మనకి ఇది బోట్ నెక్ కాబట్టి నార్మల్ బ్లౌజెస్కి అయితే 1/2 ఇంచ్ తీస్తాము, బోట్ నెక్కి మాత్రం 3/4 ఇంచ్ తీయాలి కరెక్ట్గా ఈ బాక్స్కి ఎదురుగా. అంటే కొంచెం ఎక్కువగానే తీయాలి లోతు నార్మల్ బ్లౌజెస్ కన్నా. ఇక్కడ నెక్ అనేది ఫ్రంట్ టు బ్యాక్ కూడా నేను కట్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి వర్క్ ఇచ్చేసారు కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కింద వైపు ఉన్న లైన్ 2 కూడా ఈక్వల్గా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ వేసుకోండి స్టార్టింగ్లో. ఆ తర్వాత ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది 36 బ్లౌజ్, చెస్ట్ లూజ్ వచ్చేసి 36 కదా, 36 కాబట్టి 32 నుంచి 35 ఇంచుల లోపు ఉంటే మనకి ఈ పాయింట్లో 3 ఇంచులు పెట్టుకోవాలి, ఇక్కడి నుంచి 10 ఇంచులు పెట్టుకోవాలి. అదే మనకి ఇది 35 ఇంచులు దాటి 40 ఇంచుల లోపు ఉంటే ఇక్కడ 3.5 పెట్టుకోండి, ఇక్కడ 10.5 పెట్టుకోండి.
అలాగే ఇది ఒకవేళ 40 సైజ్ బ్లౌజ్ 40 సైజ్ కన్నా ఎక్కువ అనుకుంటే 40 ఇంచుల కన్నా ఎక్కువ అనుకుంటే ఇక్కడ 3:30 పెట్టుకోవాలి. ఈ పైనుంచి 11 ఇంచులు పెట్టుకోవాలి. ఇది మీకు గుర్తుంటే ప్రిన్సెస్ కట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అర్థమైందని అనుకుంటున్నాను. ఇది 36 ఇంచుల సైజు కాబట్టి నేను ఇక్కడ 3:30కి మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడైతే 3:30 పెట్టామో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. అదే ఇక్కడ 3 ఇంచులు అనుకోండి, ఇక్కడ 3:15 పెట్టాలి. ఇక్కడ 3:30 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 3:30 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది ఏ సైజ్ బ్లౌజు 36 ఇంచులు చెస్ట్ లూజ్ అన్నాను కాబట్టి ఈ పై నుంచి కూడా 10:30కి మార్కింగ్ వేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ వదిలేసి 10:30కి డాట్ పొడవు పెట్టుకుంటున్నాను. అదే ఇంకా ఇది కొంచెం పెద్ద సైజు అనుకుంటే 40 ఇంచెస్ కన్నా ఎక్కువ అనుకుంటే ఇక్కడి నుంచి 11 ఇంచులు పెట్టుకోండి ఇలా. అదే ఇంకా తక్కువ బ్లౌజు 36 ఇంచుల కన్నా తక్కువ అనుకుంటే ఇక్కడ నుంచి ఓన్లీ 10 ఇంచులు మాత్రమే పెట్టుకోండి. ఇది గుర్తుంచుకుంటే మీరు ప్రిన్సెస్ కట్ చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడే చాలా మందికి కన్ఫ్యూజన్ వస్తుంది ప్రిన్సెస్ కట్లో. అయిపోయింది కదా. ఆ తర్వాత ఇక్కడి నుంచి 1:30కి మార్కింగ్ వేస్తున్నాను. సేమ్ అదే 1:30 కొంచెం పైకి కూడా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ రెండు కలుపుతూ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి క్రాస్గా. ఫస్ట్ ఈ 1:30కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఈ షేప్లో ఎస్ షేప్లో ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మధ్య పాయింట్ ఉంది కదా చంక రౌండ్కి కొంచెం పైకి ఇలా ఈ స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇలా షేప్ ఇచ్చేయడం. ఆ తర్వాత ఇక్కడ 1 ఇంచ్ అనేది మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇందులోకి ఇలా కలిపేయండి. మనకి ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ వేసాం కదా మధ్యలోకి, ఇక్కడ వేలర్తో రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకుంటే కింద వైపుకి కూడా మార్కింగ్ పడిపోతుంది. నేను ఈ పాయింట్ అనేది ఇక్కడ కట్ చేయను, స్టిచ్చింగ్లో కట్ చేస్తాను. మొత్తం స్టిచ్ చేశాక కట్ చేస్తాను. అలా అయితే బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. అది ఎలాగో కూడా మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియోలో. ఇప్పుడు మనం రెండు వైపులా కూడా స్టిచ్ చేశాక కట్ చేసుకుంటాం కాబట్టి రెండు వైపులా మార్కింగ్ పడాలంటే ముందుగా ఈ వీలర్తో రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసేసుకున్నాను. ఇక్కడ మనము ఈ పాయింట్ అనేది మనకి కట్ అయిపోతుంది, పోతుంది, కట్ చేసేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం కొంచెం 1 ఇంచ్ అయినా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ నాకు క్లాత్ అనేది లేదు కాబట్టి నేను స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఎక్స్ట్రా నేను స్టిచ్ చేసుకొని చూపిస్తాను. మీకు ఒకవేళ ఇక్కడ క్లాత్ ఉంటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా చూపిస్తాను. ఈ కింద వైపు మాత్రమే మనం ఎక్కడ కట్ చేసేస్తాం, ఈ కింద వైపు మాత్రమే కట్ చేస్తాం. ఈ కింద పార్ట్ అనేది మనకు తగ్గిపోతుంది, నడుం పార్ట్ అనేది. ఈ పై వైపును కాదు కాబట్టి ఈ పై వైపున అవసరం లేదు. ఈ పై నుంచి ఇలా ఈ కింద వైపుకి మాత్రమే ఇలా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ నుంచి నార్మల్గా అయితే ఒక 6 ఇంచులు తీసుకుంటున్నాను. నెక్ అనేది ఇక్కడ నుంచి ఒక 3.5 తీసుకొని ఈ రెండు కలుపుతూ ఒక బాక్స్ డ్రా చేసి నార్మల్గా అయితే ఇలా మనకు నచ్చిన షేప్ అనేది ఇచ్చేస్తాము. ఇక్కడ మీకు చెప్పడానికి మాత్రమే చూపించాను. నేను ఇక్కడ అనేది ఓన్లీ నెక్ అనేది ఆల్రెడీ రెడీమేడ్లో ఇచ్చేసాడు కాబట్టి దాన్ని బట్టి నేను రివర్స్ చేసేస్తాను. కాకపోతే షోల్డర్ అనేది వాళ్ళు తక్కువ ఎక్కువ ఇస్తారు, నేను దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాను. ఇది కూడా వేలర్తో రఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నానో అలాగే కట్ చేసుకోవాలి. నేను చెప్పిన కొలతల ప్రకారం ఒకసారి కట్ చేయండి. లో తీయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ పార్ట్ అనేది నేను ఇప్పుడే కట్ చేయట్లేదు, ఆల్రెడీ వేలర్తో రఫ్ చేసేసాను చూసారు కదా. ఆల్రెడీ వేలర్తో రఫ్ చేసేసాను చూసారు కదా. మార్కింగ్ కూడా పడిపోయింది. స్టిచ్ చేశాక ఇది మొత్తం స్టిచ్ చేశాక కట్ చేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది కొత్త వాళ్ళకి, కాబట్టి నేను ఎలా కట్ చేస్తానో చూపిస్తాను. ఇక్కడ కట్ పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక కట్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ షోల్డర్కి నెక్కి మధ్యలో ఒక కట్ పెట్టుకున్నాను. అంతేనమాట. ఫ్రంట్ కటింగ్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా అయిపోయింది. ఇంకా మనకి ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మనకి షేప్ బెల్ట్ అనేది అవసరం ఉండదు. కాకపోతే స్ట్రైట్ పీసులు ఉండాలి. 1.5 ఇంచులు అయితే సరిపోతుంది. మీరు కొలుచుకొని అయినా కట్ చేసుకోవచ్చు.
స్ట్రైట్ పీసులు బ్యాక్ పార్ట్కి ఉండాలి, ఫ్రంట్ పార్ట్కి ఉండాలి. ఈ స్ట్రైట్ పీసులు అనేవి ఫ్రంట్కి బ్యాక్కి సరిపోతాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా ఇలా రెడీమేడ్లో మనకి వర్క్ ఇచ్చేటప్పుడు అది ఏ వర్క్ అయినా పర్వాలేదు, రెడీమేడ్లో మనకి థ్రెడ్ వర్క్ అయినా, మిర్రర్ వర్క్ అయినా, మగ్గం వర్క్ అయినా, ఇలాగ ఆల్రెడీ మనం షాపింగ్ మాల్లో కొనుక్కున్న వర్క్ అయినా ముందుగా మనం లైనింగ్ పైన నెక్ అనేది కట్ చేయకూడదు. ఇదొకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఇది బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ నెక్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి వేసుకుంటున్నాను. కదలకుండా వీలైతే పిన్నులు పెట్టేసుకోండి. ఇక్కడ నాకు తెలుస్తుంది కింద పార్ట్లో కూడా ఈక్వల్గా ఉందా లేదని. బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. ఇలా నెక్ పార్ట్ అనేది వర్క్ ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా వేసుకొని ఇలా పిన్ పెట్టేసుకోవాలి, కదలకుండా. అసలే క్లాత్ అనేది కొంచెం బాగా జారుతున్న క్లాత్ అనమాట. ముక్కలు అతుకులు పడతాయి. ఇది బ్యాక్ పార్ట్. ఇలా వేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఇక్కడ మనకి జాయింట్స్ పడతాయి. అంటే ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి మనం. ఇక్కడ క్లాత్ అనేది పడుతుంది, తర్వాత స్టిచ్చింగ్లో మీకు చూపిస్తాను. రెడీమేడ్ బ్లౌజెస్ వర్క్ ఇచ్చేస్తే ఇదే ప్రాబ్లం, కొంచెం అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది. క్లాత్ అనవసరంగా అతుకులు కూడా పడతాయి. ఈ క్లాత్ అనేది ఇక్కడ అతుకులు పడుతుంది. ఇలా 4 పార్ట్స్ కింద వేసుకొని, ఇది కూడా 4 పార్ట్స్ కింద ఉంది. యాస్టీజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకున్నాను. ఈ క్లాత్ అనేది కొంచెం మిగిలింది కదా, ఇది అతుకులు పడతాయి ఫ్రంట్ బ్యాక్లో కొంచెం చిన్న చిన్నవి, అక్కడ వేసుకుంటాను. ఇది కటింగ్ వీడియో. అండ్ ఈ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పెట్టట్లేదు, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, యూజ్ అనిపించిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైప్ కూడా చేయండి లైక్ చేసి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్, టేక్ కేర్.